పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. పులిపాడు నుంచి దాచేపల్లి వైపు వెళ్తున్న సుమారు 150 గొర్రెలను హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 150 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెలకు కాపలాగా ఉన్న వ్యక్తిని కూడా బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వ్యక్తిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదుకోవాలి రోడ్డు ప్రమాదంలో నష్టపోయిన యాదవ్ సోదరుల్ని, ఆదుకోవాలి రోడ్డు ప్రమాదంలో నష్టపోయిన యాదవ్ సోదరుల్ని చెల్లించాలి ప్రభుత్వం. వెంటనే ఈ సోదరులకి పరిహారం శిక్షించాలి. ప్రమాదం చేసిన ఓనర్ ని, డ్రైవర్ ని శిక్షించాలి. ప్రమాదం చేసిన డ్రైవర్ ని, ఓనర్ ని శిక్షించాలి. ప్రమాదం చేసిన డ్రైవర్ ని, ఓనర్ ని ఆదుకోవాలి ప్రభుత్వం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు యాదవ్ సోదరుల్ని. పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. పులిపాడు నుంచి దాచేపల్లి వైపు వెళ్తున్న సుమారు 150 గొర్రెలను హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 150 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెలకు కాపలాగా ఉన్న వ్యక్తిని కూడా బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వ్యక్తిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. లక్ష్మీదుర్గ పల్నాడు జిల్లా దాచేపల్లి సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తున్న శ్రీ మారుతి ట్రావెల్స్ బస్సు పులిపాడు నుంచి దాచేపల్లి వైపు వెళ్తున్న గొర్రెల మంద వైపు దూసుకెళ్లింది. దాదాపు 400 గొర్రెలతో వెళ్తున్న మందను ఈ ప్రైవేట్ ట్రావెల్స్ దూసుకెళ్లి గొర్రెల మంద పైకి వెళ్లడంతో దాదాపు 250 వరకు కూడా గొర్రెలు ఇప్పటి వరకు ముచ్చెత్తినట్టు కూడా తెలుస్తుంది. మరొక 150 గొర్రెలకు కూడా తీవ్ర గాయాలు కావడం, మరికొన్ని కూడా చనిపోతాయని కూడా ఆ గొర్రెల యజమానులు స్థానికుల ద్వారా సమాచారం ఉంటుంది. మొత్తంగా 400 గొర్రెలతో వెళ్తున్న గొర్రెల కాపరికి కూడా మా ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లడంతో కూడా గొర్రెల కాపరికి కూడా తీవ్ర గాయాలతో అతనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానికులు, అదేవిధంగా గొర్రెల కాపరుల కుటుంబ సభ్యులు మొత్తం కూడా సంఘటనా స్థలానికి చేరుకొని తమకి న్యాయం చేయాలంటూ కూడా దాచేపల్లి సెంటర్ లో నేషనల్ హైవేపై కూడా బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రస్తుతం అద్దంకి నార్కెట్పల్లి హైవేపై ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావటం, పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడినప్పుడు కూడా వారు ఆందోళన విరమించలేదు. ట్రావెల్స్ బస్సు ఎవరైతే ట్రావెల్స్ బస్సు డ్రైవరు బస్సును అక్కడ వదిలేసి అక్కడి నుంచి పరారు కావడంతో కూడా ట్రావెల్స్ యాజమాన్యంతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా తమకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ కూడా గొర్రెల కాపురులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో అద్దంకి నార్కెట్పల్లి హైవేపై అయితే ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతుంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సాంబశివరావు. రోడ్డు ప్రమాదంలో నష్టపోయిన యాదవ్ సోదరుల్ని ఆదుకోవాలి. రోడ్డు ప్రమాదంలో నష్టపోయిన యాదవ్ సోదరుల్ని చెల్లించాలి ప్రభుత్వం. వెంటనే ఈ సోదరులకి పరిహారం శిక్షించాలి. ప్రమాదం చేసిన ఓనర్ ని